నేనేమంటున్నా బ్రదర్, కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు. నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు 20 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అప్పీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. అల్టిమేట్ గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకెళ్లాలనేది నా ఆలోచన. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్, నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్ లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. 1, 2 ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి, ఆచితూచి, అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు ఆడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. మ్యామ్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు, మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా, కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు భలే జ్యోతిషం చెప్తావు బ్రదర్. 1, 2 బతుకమ్మ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలనుకున్నా. యాజ్ ఆన్ టుడే మాత్రం విపరీతమైన బాధ అవుతుంది. ఏం చేయబుద్ధి అయితే లేదు. 2 రోజులు అయితే బ్రేక్ తీసుకుంటా. ఆ తర్వాత ఆలోచించుకొని నా కార్యాచరణ ప్రకటిస్తా. Madam, not couple, more than 20. I have all the names. I don't want to name. I don't have that. Madam, I have a lot of information, but I don't believe it is the right time to expose all that. There is a lot many more interactions that we will have in future. If necessary, I'll certainly let that information out. Today, my simple appeal to Honorable President of our party is, as you have taken action on me without even asking me for an explanation, kindly take action on the rest of the people as well. That is my simple allegation. Madam, our family, me, myself and my brother and my father, they do not want us to be united. And unfortunately, I believe they are filling my brother's ears and my father's ears. And I believe that they have succumbed to that malign campaign that has happened against me. And I hope they will soon realize that I am not the one who is hurting the party. ఇప్పటివరకైతే అది ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి
పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది. అవైలబుల్ పార్టీ లీడర్స్తోనా లేకుంటే ఎట్లా అయిందని ఇంతవరకు అయితే దాని మీద నిర్ణయం కాలేదు. బట్ డెఫినెట్గా పార్టీ లీడర్లు ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ బబిత కానీ. ఏమండి, జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి ఒక భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద, రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ దేశం, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్స్తోని. కానీ మేము మాత్రం తగ్గించి ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లు 12 నుంచి 5 తీసుకుపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆ జిఎస్టీ సంబంధించినటువంటి ఒక ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో నెక్స్ట్ ఎలక్షన్స్లో యూరోప్లో అనేక దేశాల్లో ఆ ప్రభుత్వం రాలే. కానీ భారతదేశంలో జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టిన తర్వాత 2 సార్లు ప్రభుత్వంలో వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా. కాబట్టి ఈ సింప్లిఫైయింగ్ ట్యాక్సేషన్, సింప్లిఫైడ్ ట్యాక్స్, దీనిలో అన్ని చోట కూడా ఇప్పుడు ఎంత ట్యాక్స్ బేస్ పెరిగింది. గతంలో ట్యాక్స్ బేస్ ఓన్లీ ఫ్యూ ల్యాక్స్, 100 కోట్ల జనాభాలో కేవలం కొంతమంది మాత్రమే ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్యాక్స్ బేస్ పెరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బేస్ కూడా పెరిగింది. జిఎస్టీ ట్యాక్స్ పెరిగింది. చూడండి, గత 2018 నుంచి ఇప్పటి వరకు 66 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెరిగింది. సో కాబట్టి మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ని. నేను చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది. అంతేకాని ఆమె చెప్పిన స్టేట్మెంట్లకు మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అంత నాకైతే నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్ చాలామంది చేస్తుంటారు. పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. అది మీరు ఒక్కసారి కలెక్టర్తో మాట్లాడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయినారు. మహబూబ్నగర్లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదేగా చెప్తున్నాం. యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము. ఏదో కొంత 10,000 20,000 టన్నులు ఏదో అది కూడా దారిలో ఉన్నాయి. మేము అతి కష్టంతో దేశవ్యాప్తంగా కూడా ఏ రైతు కూడా నష్టం కాకుండా యూరియా దేశమంతా కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఇందులో ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైతులకు చెప్తా ఉన్నాను, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక పొరపాటు వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి రైతులకు వచ్చింది అనే విషయాన్ని మీ ద్వారా స్పష్టం చేస్తాను.